నమస్తే గాయస్. మా ఆవిడైతే ఈ మధ్య బర్గర్లు తెగ ఆర్డర్ చేస్తాం జొమాటోలో. అదేమో ఒక బర్గరు 250, 230 అని ఉందన్నమాట ప్రైజెస్. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకైతే అంత బర్గర్కి ఒక బన్నుకి ఎందుకురా అంత అమౌంట్ అని చెప్పి అనిపిస్తుంది. ఇదంతా కుదిరే పని అయ్యే పని లాగా అనిపించలేదు అని చెప్పి నేనైతే మా అత్తమ్మకి కాల్ చేసి చెప్పాను అనమాట. ఇది కంప్లైంట్ అనుకోకండి, ఊరికే చేసి చెప్పా, ఇలా మీ కూతురు డబ్బులు వేస్ట్ చేస్తుంది అనే కాడికి. ఇంకా ఒక సండేనో ఫ్రైడేనో గుర్తులేదు, కానీ ఆ రోజైతే ఇంటికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా మా మరదలైతే ఇంకైతే బర్గర్లు తీసుకుని వచ్చిందనమాట. ఇంకా తీసుకొచ్చేకాడికి ఇంకా ప్యాకెట్ జస్ట్ 40 రూపీస్ అంట. 40 రూపీస్కి 4 వస్తున్నాయి. ఓ మై గాడ్, దీనికి పోయి ఒక్క బన్నుకి నేను 250 ఎందుకు పెట్టేదని చెప్పి నాకు అనిపించింది. దాని తర్వాత ఇంకా కావాల్సింటే ఇంకా చికెను అన్నీ మొత్తం రెడీగా అయితే చేసి పెట్టింది. మ్యాగ్నేట్ చేసుకొని మొత్తం బాగా బాయిల్ చేసి బాగా పిండిలా చేసి పెట్టుకుంది. ఆ తర్వాత మయోనైస్, సాసు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రిపేర్ చేసి ఇంక కూర్చోవే అని చెప్పి ఇంకా ప్రిపేర్ చేసడం అయితే మొదలు పెట్టేసింది అనమాట. ఇంకా మొదలుపెట్టిన తర్వాత ఇంకా ఆగుతామా, ఇంకా మేకింగ్ ప్రాసెస్ మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఇంకా చూడండి ఎలా ప్రిపేర్ చేస్తుందో ఏంటో అనేసి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. దాని తర్వాత ఇంగ్రీడియంట్స్ రకరకాలుగా ఏదో వేస్తూ ఉంది. నేనైతే రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది. ఇదంతా థ్యాంక్స్ టు మై మరదలో. ఇంకా సూపర్ అనమాట. ఇంకా నాకైతే ఓ మై గాడ్ ఇంత తప్పిందని చెప్పి చెప్పుకోవాలా. ఇంకా చూడండి ఇదైతే చికెన్ బాగా వంట చుట్టి పెట్టింది అనమాట. వంట చుట్టిన తర్వాత ఇంకా ఏం ఫ్రిడ్జ్లో పెట్టలేదు అనుకుంటా. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి దానిపైన ప్యాన్ పైన వంట పెట్టిన దీన్ని ఇది చేసుకున్నారన్నమాట. ఆయిల్ బాగా హీట్ ఎక్కుతూ ఉంది. హీట్ ఎక్కిన తర్వాత ఇంకేం చేస్తుందో, ఇది చికెన్ ఉంది కదా బాగా బాయిల్ అయింది, అది ఫ్రిడ్జ్లో పెట్టింది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వంట కట్టి మొత్తం చూస్తూ ఉంది. ఇంకా ఆ తర్వాత చూసిన తర్వాత దాన్ని మంచిగా బాయిల్ చేస్తుంది ఆయిల్లో. అట్లా చేస్తే క్రిస్పీగా వస్తుంది అనమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు ఎప్పుడైనా హోమ్మేడ్ బర్గర్ చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ రెస్టారెంట్లో ఏందో బయట తినాలంటే భయం వేస్తుంది. అట్టని చెప్పి తినలేకపోతున్నాం. తినకుండా ఉండలేం కదా, తినాలి. ఆ తర్వాత బర్గర్ని అయితే బాయిల్ చేసుకుంది బండిని. ఆ తర్వాత ఇంకా సాసు వేసి ఇంకా వేడి చేస్తూ ఉంది. ఇంకా తర్వాత మంచిగా బాయిల్ అయిన చికెన్ పెట్టి, ఇంకా తర్వాత క్యాబేజు, సాసు, ఇంకా తర్వాత ఆనియన్స్, ఇంకా తర్వాత అయితే బర్గర్ క్లోజ్ చేసింది అనమాట. క్లోజ్ చేసిన తర్వాత ఇంకా ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్లోనే ఉందన్నమాట. ఆ తర్వాత ఇంకా బయట మయోనైస్ చేసి చూపిస్తుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. సరే మరి ఉంటా, బాయ్.